గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు నార్సింగి పిఎస్ లో బొల్ల బ్రహ్మనాయుడును ప్రశ్నించారు. గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కోర్టులో హాజరుపరిచారు. ఇక అంతకుముందు నార్సింగి పిఎస్ లో బొల్ల బ్రహ్మనాయుడు ప్రశ్నించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గండిపేట భూ కబ్జా కేసులో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. అతన్ని ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీసులు హాజరుపరిచారు. ప్రస్తుతం ఉప్పరపల్లి కోర్టులోనే ఇటు బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నారు. మరి కాసేపట్లో ఆయనకు సంబంధించినటువంటి అంటే రిమాండ్ను విధిస్తారా లేకపోతే రిమాండ్ తిరస్కరిస్తారనేటువంటి అంశాల గురించి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. వాస్తవానికి ఇప్పటికే ఈ కేసులో 5 మంది అరెస్ట్ అయితే 5 మందిని కూడా ఇప్పటికే రిమాండ్కి తరలించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక బొల్ల బ్రహ్మనాయుడు కూడా ఈ కేసులో రిమాండ్కి తరలించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే జడ్జి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. అయితే ఉదయం ఆయన్ను హైదరాబాద్ అంటే కాంచీపురంలో నిన్న అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లో అప్పటికే ఈ కేసులో ఈఓడబ్ల్యూతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఈఓడబ్ల్యూ పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ అంశంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఉదయం నుంచి నేరుగా ఈఓడబ్ల్యూ కార్యాలయానికి తరలించిన తర్వాత అక్కడే సుమారుగా 2 గంటల పాటు ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్కు బొల్ల బ్రహ్మనాయుడిని తీసుకొచ్చారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఒక అరగంట క్రితం అక్కడ నుంచి నేరుగా ఇటు కోర్టుకు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం కోర్టులో ప్రజెంట్ వాదనలు కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. గండిపేటలో సుమారుగా సర్వే నెంబర్ 18లో 100 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 9 ఎకరాలు వివిధ నకిలీ పత్రాలతో నకిలీ జీవాలతో కాజేసేటువంటి ప్రయత్నం చేశారు. నిమ్మల ఫ్యామిలీ ఈ భూమి అంతటి కూడా తమదే అంటూ చాలా కాలం నుంచి వారు ఫైట్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భం ఉంది. అయితే కోర్టు కూడా ఈ మధ్యకాలంలో ఈ పిటిషన్ను కొట్టివేసినటువంటి సందర్భంలో ఎలాగైనా సరే ఆ భూమిని చేజిక్కించుకోవాలంటూ కూడా నిమ్మల ఫ్యామిలీతో కలిసి ఇటు మధ్యవర్తిత్వి రాధాకృష్ణ సహకారంతో బొల్ల బ్రహ్మనాయుడు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఆ నిమ్మల ఫ్యామిలీకి 4 కోట్ల రూపాయలు ముందుగానే అడ్వాన్స్ రూపంలో చెల్లించారు. ఆ తర్వాత 9 ఎకరాలను కూడా ఒక్కొక్క ఎకరం సుమారుగా 3.5 కోట్లకు విక్రయించే విధంగా అందుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఈ భూమిని థర్డ్ పార్టీ వ్యక్తులకు అప్పగించేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మరోవైపు ఈ ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణ అయింది. మరోవైపు తమ పేరు మీద ఆల్రెడీ జీవోలు కూడా జారీ చేసిందంటూ కూడా నకిలీ జీవోలను ఇటు రాధాకృష్ణ క్రియేట్ చేశాడు. ఈ రాధాకృష్ణ అంతా కూడా ఇటు బొల్ల బ్రహ్మనాయుడు సహకారంతోనే ఈ మొత్తం నకిలీ జీవోలను తయారు చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో ఇక బొల్ల బ్రహ్మనాయుడు మీద కూడా కేసు ఫైల్ అయిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకోవాలంటూ కూడా భావించారు. ఎప్పుడైతే ఈ కేసులో నిమ్మల ఫ్యామిలీకి సంబంధించినటువంటి 3 అరెస్ట్ అయ్యారో ఆ తర్వాత వెంటనే బొల్ల బ్రహ్మనాయుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడం, ఆ తర్వాత ఆయన కోసం ప్రత్యేకంగా ఈఓడబ్ల్యూ పోలీసులతో పాటు మరోవైపు నార్సింగి పోలీసుల బృందం ఏపీకి వెళ్ళింది. ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత ఆయన బెంగళూరుతో పాటు కేరళ ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు నిన్న కాంచీపురంలో ఆయన ఉన్నారంటూ కూడా సమాచారం అందుకున్న తర్వాత ఈఓడబ్ల్యూ పోలీసులకు సంబంధించినటువంటి బృందంతో పాటు తర్వాత నార్సింగి పోలీసులు కాంచీపురం వెళ్ళడం, అక్కడ ఆయన అదుపులోకి తీసుకుని ఆయన ఇక్కడికి తరలించడం కూడా జరిగింది. మొత్తం ఈ వ్యవహారంలో ప్రధానంగా 12 కోట్ల రూపాయలు బొల్ల బ్రహ్మనాయుడు ఖర్చు పెట్టారు. అయితే 4 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపాయన నిమ్మల ఫ్యామిలీకి చెల్లిస్తే ఇంకో 8 కోట్ల రూపాయలు మధ్యవర్తి అయిన రాధాకృష్ణకి చెల్లించడం జరిగింది. అయితే ఈ మొత్తం 8 కోట్లు కూడా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, ఏ రూపాయన చెల్లించాల్సి వచ్చింది అనేటటువంటి అంశాల గురించి ఇవాళ నార్సింగి పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ మనీ రూటింగ్ అంతా కూడా ఏ విధంగా జరిగింది, ఆ మొత్తం అమౌంట్ చెల్లిస్తే అమౌంట్ అంతా కూడా చెల్లించినటువంటి డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది అనేటటువంటి అంశాల గురించి ఇప్పటికీ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇందులో నకిలీ జీవోలు ఉన్నాయి. తర్వాత నకిలీ జీవోలతో పాటు ప్రధానంగా కొన్ని సంతకాలు ఉన్నాయి. ప్రధానంగా హైడ్రా కమిషనర్కి సంబంధించినటువంటి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. కాబట్టి సో ఎన్ని అంశాల గురించి ఎవరైనా నకిలీ జీవోలు తయారు చేయడానికి తర్వాత ఈ సంతకాలు ఫోర్జరీ చేయడానికి ఎవరైనా సహకరించారనేటువంటి అంశాల గురించి కూడా ప్రధానంగా ఆయన నుంచి వివరాలు సేకరించారు. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ పైన ఉప్పరపల్లి కోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. థ్యాంక్ యూ శశి.